గుర్తుపెట్టుకోండి, ఒక్కటే ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని ఎడల ఆశ కలిగి నువ్వు వాంఛిస్తావో, నువ్వు నీ మాటలో దేవునికి తెలియజేస్తావో, అది నీ ఆత్మలో నుండి కానీ, పెదవుల నుండి కానీ, హృదయంలో నుండి కానీ, మనస్సు నుండి కానీ దేవునికి నీ మనవులు తెలియజేస్తావో ఆ దినమందే అవి దేవునికి వినబడతాయి. ఆ దినమందే వినబడతాయి. నువ్వు అనుకుంటుండొచ్చు, నేను రోజు గోజాడి ప్రార్థన చేయాలి, రోజు చేస్తా ఉంటే లైన్ కలుపుతా ట్రై చేస్తా ఉంటే ఎప్పటికో ఫోన్ కలిసిద్ది అన్నట్టుగా ఈ ఫోన్ ప్రాబ్లం దేవుడికి లేదు. కావాలంటే చూడండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయం ఒక్కసారి చూడు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం ఒక్కసారి చూడు. చాలా అద్భుతమైన మాట ఉంది, అండర్లైన్ చేసుకోండి. పన్నెండవ వచనం 4వ లైన్ చదువు నాయన. దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఆ మాటను ఎప్పుడన్నా ఆలోచించారా? ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడు. ఇదిగో దానియేలు, భయపడకుము, నీవు తెలిసి కొనవలెనని నీవు మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినము ఆ రోజే, ఆన్ ది స్పాట్, ఆ రోజే, ఆ మొదటి దినం మొదలుకొని నువ్వు దేవునికి చెబుతూ వచ్చిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని అన్నాడు. ఒక సంవత్సరం తర్వాత వినబడతాయా? 6 నెలల తర్వాత వినబడతాయా? రోజు అడుగుతా ఉంటే ఎప్పుడోసారి వినపడతాయా అని చెప్పాలి అక్కడ. నువ్వు ఎప్పుడైతే నీ మనస్సుని దేవునికి అప్పగించి నిన్ను నువ్వు తగ్గించుకొని నీ మాటలను తెలియజేశావో దేవునికి, ఆ రోజే దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నువ్వు మాట్లాడే మాటలు అన్నీ అక్కడ వినబడతానే ఉన్నాయి. అక్కడ రిపేర్లు ఏం లేవండి. ఇక్కడ నువ్వు పెట్టిన మొర్ర, నువ్వు మూలుగులతో మొర్ర పెట్టినా అక్కడికి వెళ్ళిద్ది, నువ్వు ఆత్మలో మొర్ర పెట్టినా అక్కడికి వెళ్ళిద్ది, నువ్వు పరుండి ధ్యానించినా అక్కడికి వెళ్ళిపోద్ది. నువ్వు ఎలుగెత్తి స్తుతించినా అక్కడికి వెళ్ళిద్ది, నువ్వు మాటలతో మొర్ర పెట్టినా తక్షణమే అక్కడికి వెళ్ళిద్ది. ఇది నేను చెప్పానా? ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీవు అడిగినవి అక్కడ వినబడినవి. ఓకే, నువ్వు అడిగావు, వినబడ్డాయి. కానీ నీకు జవాబు రావడానికి కొన్ని కారణాలను బట్టి ఆలస్యం కావచ్చు, కొన్ని వెనువెంటనే జరుగుతాయి, కొన్ని కారణాలను బట్టి ఆలస్యం అవుతాయి. ఉదాహరణకి, నువ్వు ఒక వస్తువు అడిగావు, నువ్వు అడిగిన వేళనే, అడిగినప్పుడే దేవుడు ఆమెన్ అంటాడు. అది నీ క్షేమకరమైందై, నీకు ఆశీర్వాదకరమైందై, శుభప్రదమైందై, నీకు దీవెనకరమైతే నా తండ్రి, మనమంటే పిచ్చి ప్రేమ కదా, పిచ్చి ప్రేమ మనమంటే, ఆమెన్ అంటాడు, అగునుగాక అంటాడు. అన్న వెంటనే జవాబు ప్రారంభమైద్ది. అర్థమైందా? దీన్ని ఈజీగా మీకు అర్థం అవడానికి చెప్పాలంటే, నా పెద్దోడు ఒకసారి సైకిల్ అడిగాడు. ఒకసారి శాంతినగర్లో ఉన్నప్పుడు సైకిల్ అడిగాడు. దాన్ని ఇస్తానో ఇవ్వనని నేను చెప్పలా. వాడు అడిగాడు, నేను అక్కడ ఆర్డర్ చేశా. అడిగినప్పుడే ఏ టైపుది కావాలి, ఎలాంటిది కావాలని కనుక్కొని వాడికి ఏది క్షేమకరమో దాన్ని ఎంపిక చేసి దాన్ని ఆర్డర్ చేశా. వాడు చెప్పిన రోజే ఆర్డర్ చేశా. అయితే టైం తీసుకుంది. ఆ సైకిల్ అంటే కొద్దిగా ఒక 4 రోజులు పట్టిద్దండి, తెప్పిద్దాం, మీరు చెప్పారుగా తెప్పిద్దాం అన్నాడు. తెప్పించండి అన్నాను. ఇప్పుడు కంపెనీ వాడు తెప్పించాలి కదా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సైకిల్ ఎట్టొచ్చి తెలుసా, రెడీ అయ్యి రాదు.
విడి పార్ట్స్ వస్తాయి, వాటన్నిటిని బిగిస్తాడు. వెళ్ళి కలిస్తే వచ్చినాయండి, ఇగో వచ్చినాయండి, మొత్తం బిగించి ఇవ్వాలి, ఓ రోజు పట్టిద్ది అన్నాడు. 5 రోజులు వీడు అడుగుతున్నాడు. వీడు డౌట్ అయింది, మా అయ్య వింటున్నాడా వింటలేదా, మా నాన్న వింటున్నాడా వింటలేదా, జవాబు ఇస్తాడో ఇవ్వడో, తెస్తాడో తేడో అడుగుతున్నాడు. వాడు నాకు ఆ విషయం తెలియజెప్పిన మొదటి దినమందే వాని ప్రార్థనకు జవాబు వచ్చింది. దేవునికి స్తోత్రం. తండ్రిగా వాడు నాకు మొరపెట్టాడు, నేను వాడికి ఆన్సర్ స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడు వెంటనే ఇలా అని తీసుకొచ్చి ఇవ్వలేను, వాడికి ఆ వస్తువు రెడీ కావాలి, దానికి టైం తీసుకుంటుంది. కొన్ని వెంటనే దొరుకుతాయి, రెడీగా ఉంటాయి, ఉన్న వాటిని అలాగ తీసుకొచ్చి ఇచ్చేస్తాం. కొన్ని ఏమో రెడీ కావాలి, 5 రోజులు టైం పట్టింది. తర్వాత తీసుకొచ్చి సైకిల్ ఇంటికాడ పెడితే వాడు ఆశ్చర్యపోయాడు. వచ్చింది జవాబు. అంటే దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే, దేవునికి మనం మొర్ర పెట్టినప్పుడే, ఆయన చెవిటోడు కాదు. నువ్వు అయ్యా తండ్రి అని ఇక్కడ కన్నీరు గార్చి మొర్ర పెట్టినప్పుడే అక్కడికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇంకొకటి జోడించమని చెప్తున్నాను నేను. జస్ట్ మొర్ర పెట్టి వదిలేయొద్దు, నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతలు, థ్యాంక్స్ తండ్రి, నీకు థ్యాంక్స్. ఎందుకంటే వింటాడు, జవాబు ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి ఆ నమ్మకం నీకుంటే ముందే థ్యాంక్స్ చెప్పేయమంటున్నాడు. చేసి చూపించారు వాళ్ళు, రిజల్ట్ కూడా చూపించారు. అయిన తర్వాత కాదు, నేను నీకు చెప్పా కదా, నీ దగ్గర వినపడింది కదా, ఆ మనవి విన్నందుకు నీకు స్తోత్రం. నువ్వు ఇప్పుడు ఇస్తావా, వారానికి ఇస్తావా, 10 రోజులకి ఇస్తావా అన్నది కాదు, నువ్వు ఇచ్చేది ఖాయం. నా ప్రార్థన నువ్వు విన్నది ఖాయం, నాకు నిశ్చయముగా జవాబు ఇచ్చుట ఖాయం. అది ఇచ్చినందుకు నీకు స్తోత్రం. స్తోత్రం అని మన దేవుని మహిమపరచుట, విశ్వాసాన్ని వ్యక్తపరచుట. ఈ 3 కాదు, బోలెడన్ని నిరూపణలు ఉన్నాయి బైబిల్లో. 3 చూపించాను. మొట్టమొదట యేసు ప్రభు, రెండవది పౌలు శీలలు, మూడవది యెహోషాపాతు. ఇక్కడైతే యుద్ధంలో జయం వచ్చినాక మ్యూజిక్ వాళ్ళు ఎదురెళ్ళి వాళ్ళని తీసుకొస్తారు, ఆహ్వానించుకుంటా, గణపరుచుకుంటా దేవుణ్ణి జయం ఇచ్చినందుకు. కానీ ఇక్కడ యుద్ధానికి పోయేటప్పుడే గాయకుల్ని, వాయిద్యగాండ్రను ముందు పెట్టుకొని వెనక ఆయుధధారులను పెట్టుకొని పోయాడు ఆయన. పోతే యుద్ధం జరగల. అసలు యెహోవా శత్రువుల మీద మాటుగాండ్రను పెట్టాడు గనుక వాళ్ళు హతులైపోయారు. ఇక వీళ్ళ పని ఏందిరా బాబు అంటే, కాలిపోయి వాళ్ళని దోచుకొని రావటమే. ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చూసే వాళ్ళకి వెర్రితనంగా అనిపిస్తాయి, అనిపించవా? విశ్వాసంతో కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు, మాట్లాడే మాటలు, వేసే అడుగులు కొంతమందికి వెర్రితనంగా అనిపిస్తాయి. వాళ్ళు పిచ్చి అనుకుంటారు, వీళ్ళు పిచ్చి అనుకుంటారని నువ్వు పిచ్చోడి కావద్దు. నువ్వు విశ్వాసివి, నువ్వు దేవుని యందలి విశ్వాసం ఉంచిన వాడి, నువ్వు దేవుని నమ్ముతున్న వాడివి కాబట్టి ఎవడు ఏమనుకున్నా నాకు అనవసరం, నేనైతే నా దేవునిని స్తుతిస్తాను. 4వ నిరూపణ మీకు బైబిల్లో, ఎరికో గోడలు కూలిపోయిన తర్వాత వాళ్ళు స్తుతించారా, స్తుతించిన తర్వాత కూలినియా? అయిపోయింది. ఏవో ఇవన్నీ మీకు తెలియనివా? ఇవన్నీ మీకు తెలియనివా? స్తుతించక ముందు అవి కూలలేదు, స్తుతించిన తరువాత అవి కూలినాయి. స్తుతి ముందు, అవరోధాలు తొలగుట అనేది తర్వాత. అందుకే దీన్ని బట్టి మనకు గ్రహించాల్సింది ఏంటంటే, కార్యం జరిగినప్పుడు కాదు, కార్యము జరగక మునిపే మన విశ్వాసాన్ని ప్రదర్శించాలి. నా భర్త త్రాగుబోతుగా ఉన్నాడు ప్రభువా, అతన్ని దర్శించి మార్చయ్యా అంటాం వేరు. రోజు మోకాళ్ళుని నీవు అతన్ని దర్శించి అతనితో మాట్లాడి అతన్ని మార్చినందుకు నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు రోజు స్తుతించటం వేరు. నా కుమారుడు త్రాగుబోతుగా ఉన్నాడు ప్రభువా,
వాడు చెడిపోయిన కార్యాలు చేస్తూ ఉన్నాడు ప్రభువా, శాపగ్రస్తుడిగా ఉన్నాడు. నీవు వాడిని దర్శించి వాడితో మాట్లాడి వాని జీవితాన్ని మార్చి అనేకులకు ఆదర్శప్రాయంగా వాడిని నువ్వు చేసి నిలబెట్టినందుకై స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఇకదే పని రోజు వాడిని నీ కొరకు ఒక సాక్షిగా చేసుకున్నందుకు స్తోత్రాలు 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 నువ్వు చెయ్యి, నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు నేర్చుకోండి. ఇది గతంలో చెప్పే, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను. మీరు చేయండి, తర్వాత చూడండి.